జల్సాల కోసం దొంగతనాలు ముగ్గురిని అరెస్ట్ చేసిన పెద్దపల్లి డీసీపీ 2 లక్షల విలువైన గోల్డ్ సిల్వర్ ఆభరణాల స్వాధీనం. అమెరికాలో మంత్రి ఎర్రబెల్లికి ఘన స్వాగతం. ఆయన బస చేసే హోటల్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లిన పలువురు ఎన్ఆర్ఐలు. దేశ భవిష్యత్తు బహుజనుల మీదే ఆధారపడి ఉంది. మందనిలో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణలో అల్లం నారాయణ. కక్షపూరితంగా తన భూమి తనకు చెందకుండా చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డిపై తోటకూర లక్ష్మీ వజ్రేష్ యాదవ్ ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 2 లక్షల విలువైన గోల్డ్ సిల్వర్ ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ పాల్గొని అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన కొండ రాజేష్, బండారి శివకోటేశ్వర్ కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. జల్సాలకు అలవాటు పడిన వీరు తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలించేవారు. ఇదే క్రమంలో ఇటీవల ఎన్టీపీసీకి చెందిన జాకీర్ ఇంట్లో చోరీ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు మేడిపల్లి చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మీడియా సమావేశంలో ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, ప్రసాద్ రావు, జీవన్ రావు పాల్గొన్నారు. కేసు నమోదు చేయడంతో రిస్క్ తీసుకున్న పోలీస్ సిబ్బందిని డీసీపీ నగదు రివార్డు అందించి అభినందించారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్ దొంగతనమైంది. ఈ కేసు ఇక్కడ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ నమోదైన తర్వాత ఎన్టీపీసీ పోలీస్ తర్వాత గోదావరి పోలీస్ ఇద్దరు కలిసి ఒక టీమ్ ఫామ్ చేసి సీసీటీవీ ఫుటేజ్ లో టెక్నికల్ ఎవిడెన్స్ లో కొన్ని యాక్టివ్ పర్సన్స్ ఐడెంటిఫై చేశాము. తర్వాత ఈ టీమ్ పోలీస్ టీమ్ కంటిన్యూస్ గా యాక్టివ్ కోసం ట్రయల్ చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లో అక్కడ బస్ స్టాప్ మేదపల్లి సెంటర్ లో ఒక 2 యాక్టివ్ పర్సన్ దొరికింది. ఈ 2 అండ్ ఒక రిసీవర్ యాక్టివ్ పేరు కొండ రాజేష్, A1, A2 బండారి శివ కోటేశ్వరరావు అండ్ రిసీవర్ బుర్రారా గంగాధర్. ఇది 3 ఈ రోజు అరెస్ట్ చేశాము. వాళ్ళ ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళ ఈ నిన్న జరిగింది ఎన్టీపీసీ ఆఫీస్ కన్సల్ట్ చేశారు. తర్వాత ఇది కాకుండా ప్రీవియస్లీ ఒక 5 బైక్ థెఫ్ట్ కేసు కూడా కన్ఫెషన్ చేశాము. ఈ 5 బైక్ థెఫ్ట్ కేసెస్ లో 4 కేసెస్ గోదావరి పని వర్షం కేసులో, తర్వాత ఒక కేసు అంతర్గం కేసు. ఈ 5 బైక్స్ కూడా పోలీస్ పార్టీ రికవర్ చేశాము. సో ఈ అక్యూజ్ కొండ రాజేష్ ఇది మెయిన్ అక్యూజ్. ఇప్పటి వరకు పాత 11 కేసెస్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఇది రెగ్యులర్ గా ఇది థెఫ్ట్ కేసెస్ చేస్తున్నారు. సో ఈ రోజు అన్ని మొత్తం 3 అక్యూజ్ లో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించేస్తాము. ఈ అక్యూజ్ నుంచి ఇప్పటి వరకు 4.75 తోలార్ గోల్డ్, తర్వాత 25 తోలార్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్ అండ్ 5 బైక్స్, 4 టీవీఎస్ ఎక్సెల్ బైక్స్, టటా బైక్స్, అది 5 బైక్స్ రికవర్ అయింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు ఎయిర్పోర్ట్ లో పలువురు ఎన్ఆర్ఐలు స్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ జెండాలు కట్టి మంత్రిని ఆయన బస చేసే హోటల్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ కార్యక్రమంలో అక్కడి తెలుగువారు, బీఆర్ఎస్ అభిమానులు పాల్గొన్నారు. Happy birthday. Anil.
అనిల్ కనిపిస్తలేవు ఓకేనా పెద్దపల్లి జిల్లా మందనిలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లం నారాయణ మాట్లాడుతూ మందని ప్రాంతంలో ధైర్యంగా బహుజన విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో మందని లాంటి ప్రాంతం రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు దారి చూపిస్తుందని తెలిపారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో దాదాపు 60 సంవత్సరాలు పోరాడి సుమారు 1200 మంది బలిదానాలు చేసుకుని పట్టువదలకుండా రాష్ట్రాన్ని సాధించుకున్నామని అల్లం నారాయణ గుర్తు చేశారు. తిరుగాడిన ప్రాంతం, నేను నిజంగానే ఒక పోరాటం చేసిన ప్రాంతం. అయ్యని ఇడిచిపెట్టి, అమ్మని ఇడిచిపెట్టి, కుటుంబాన్ని ఇడిచిపెట్టి కనీసం ఒక 7-8 ఏళ్ళు నేను ఒక ప్రాంతంలో ఉన్న ప్రాంతం. ఈ బక్కయ్య, బానయ్య వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. కానీ అట్లాంటి ఒక చోట నేను ఎన్నడూ మంతనికి రాలే, మీకు భాషను ఇవ్వలే ఇప్పటి వరకు. నాకు దొడ్డి కొమరయ్య అంటే ప్రేమ కనుక వచ్చిన, నాకు దొడ్డి కొమరయ్య విగ్రహం పెడుతున్నారంటే వచ్చిన. దొడ్డి కొమరయ్య విగ్రహం తర్వాత మంతన్లు ఎప్పుడు పరిశీలించలేదు. ఇప్పుడు చెప్తే ఆశ్చర్యంగా ఉన్నది నాకు. మీరు సెలక్షన్, మీ నిర్ణయం చాలా బాగున్నది. ఈ మంతని ప్రాంతం ఇతర ప్రాంతాలకు ఒక దారి చూపిస్తున్నది విషయాలలో నేను చెప్తూ, తెలంగాణ అనే ఒక పోరాటంలో పాల్గొన్న వాళ్ళం మనమంతా, తెలంగాణలో జరిగిన అనేక పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళం మనమంతా, ఈ తెలంగాణను ఒక ఒడ్డుకు చేర్చుకున్న వాళ్ళం మనమంతా, చరిత్రను నిర్మించిన వాళ్ళము. ఈ చరిత్ర అనేది ఒక ప్రపంచంలో నిలబడ్డది, ఒక పండోరా బాక్స్. భారతదేశం లాంటి దేశంలో ఒక రాష్ట్రం ఇవ్వాలంటే, భారతదేశం లాంటి దేశంలో ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలంటే కనీసం 15 రాష్ట్రాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. కానీ పట్టు విడవలేదు మనం. మన 1200 మంది మరణించిన ఆత్మల సాక్షిగా ఈ తెలంగాణ తెచ్చుకున్న ఏకైక చరిత్ర మనది, పోరాట చరిత్ర మనది. దీన్ని నిలబెట్టుకుందాం, కలబడైనా నిలబడైనా నిలబెట్టుకుందాం. ఇవ్వాలని దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కూడా నిలబెట్టుకుందాం చెప్తూ, నాకు నిజంగా కూడా మీరు ఇవల్ల మీ అందరూ ఇవ్వాలిచ్చిన గౌరవానికి నేను ఎన్నడూ మీతో భాషించలేదు, రాలేదు, మౌనంగా ఉంటున్న చాలా కాలం. మీతోటి పంచుకున్నందుకు ఇవాళ నేను నిజంగా కూడా గొప్ప గర్వంగా భావిస్తూ ఉన్నాను. ముందర మావుడు వెంకన్న ఉన్నాడు, మేమిద్దరం సహచరులం. మా వీరన్న ఉన్నాడు, ఒక ఆయన తూర్పు గురించి కూడా చెప్పేసినాడు, పాట కూడా పాడినారు. బహుజన రాజకీయాలన్నీ మధు చెప్పినాడు. రాజకీయాలలో ఒకటే, భారతదేశంలో కులం వాస్తవం, భారతదేశంలో అంబేద్కర్ పచ్చి వాస్తవం. అంబేద్కర్ దారి లేకుండా భారతదేశానికి నిష్పత్తి లేదు, సామాజిక విముక్తి లేకుండా విముక్తి లేదు. కులాలు కిందివి పైవి అని ఉన్నంత కాలం మీరు ఎన్ని తెచ్చినా సామాజిక విప్లవం లేకుండా ఇక్కడ విప్లవాలు రావు. కనుక ఒకటే చూడండి, ఆలోచించండి. సాధులు, సన్యాసులు, మనువులు వాటన్నిటినీ వ్యతిరేకించి బహుజనవాదాన్ని నిలబెట్టండి, మన ప్రపంచాన్ని నిర్మించుకోండి అని మాత్రం ఒకటి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నిజంగా కృతజ్ఞతలు. ఈ గడ్డ మీద ఇక్కడ ఆడుకున్న నేల మీద మాట్లాడి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తమ భూమి తమకు చెందకుండా ప్రయత్నాలు చేస్తున్నారంటూ తోటకూర లక్ష్మీ వజ్రేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85 సర్వే నెంబర్లో గల 3 ఎకరాల 20 కుంటల తమ సొంత భూమిలో కొంతమంది అక్రమార్కులు ప్లాట్లు తమవే అంటూ పోలీసులు బందోబస్తుతో చొరబడ్డారని యాదవ్ ఆరోపించారు. తమ భూమిని కబ్జా చేసినట్లయితే మల్లారెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే మంత్రి మల్లారెడ్డి తమపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని కక్షపూరితంగా భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను, గేటును కూల్చివేశారని మంత్రి మల్లారెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వచ్చిందో ఎట్లా వచ్చిందని చెప్పి కుమారు రాసిన ఈరోజు ఏదైతే కార్మిక మంత్రి మల్లారెడ్డి గారు చెప్పిండో నేను ఆయన ఒకటే కోరుతా, నువ్వు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, నీకు నేను కబ్జా పెట్టిండు అని చెప్తున్నావు కదా, దమ్ము ధైర్యం నీకుందా? దా ఇదే భూమి మీద కూర్చుందాం. నీ లెక్కట బట్టబాజీ మాటలు మోసకారి మాటలు నాకు రావు. నేను ఒకవేళ కబ్జా పెడితే ఈ భూమి కాదు పక్కకు నాకు ఇంకో 7 ఎకరాలు ఉంటుంది, అది విడిచిపెట్టిపోతాను. చట్టం నీ చేతిలో ఉంది, చట్టంలో నీవు దమ్ము ధైర్యం ఉంటే దా చట్టంతో చేయించు. మరి నీ అమ్మాలోనే రాసిచ్చింది కదా ఇది. అదేవిధంగా ఏంటంటారు మీరు, పాస్బుక్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్కే కదా ఇది. ఇంకేమైనా కావాలా ఎవిడెన్స్? తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్కే కదా, నీ గవర్నమెంటే పాస్బుక్ ఇచ్చింది కదా. మరి ఏం బిక్తున్నావు నువ్వు? లేకపోతే వాడన్నా గాడిద పనులు తొమ్ముతున్నావా? నువ్వు మంత్రి కదా. ఇవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు. నేను రిజిస్ట్రేషన్ చెట్టి కొన్నా, నాకు మా మామ కొన్నాడు. మా మామ చనిపోయిన తర్వాత మా వైఫ్ పేరు మీకు వచ్చింది. కొన్న భూమి ఎప్పుడు 2008లో కొన్నాం మేము. 2008 కొంటే 2014 నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు కదా. మరి ఏం చేస్తున్నావు? చేతగాక ఎలక్షన్లు ముంగట పెట్టుకొని పేపర్లో రాపిస్తూ ఉంటావు, పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకుంటూ ఉంటావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి బెయిల్ చేయాలంటున్నావు కదా. నీ భూమిలో నువ్వెట్లున్నావు, నా భూమిలో నేను ఎట్లున్నా? నీ భూమిలో నువ్వెట్లా కాలేజీ కట్టుకున్నావో నా భూమిలో నేను ఎట్లా సాఫ్ చేసుకుంటున్నా. నీ కేసీఆర్ భూమిలో ఎట్లయితే ఆయన దున్నుకుంటున్నావు నేను ఎట్లా దున్నుకుంటున్నా. ఎవడో వచ్చిండు కాంప్లైంట్ చేసిండని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటావు. ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా టిల్ నీ పాస్బుక్ ఉందేకావు, కోర్టు ఉందేకావు, ఏమి లేకుండా ఎందుకు చేసినావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఏడ కూర్చుందామో చర్చ చేద్దాం. పోలీస్ స్టేషన్కి వస్తావా, ఎంఆర్ఓ ఆఫీస్ వస్తావా, నీ కలెక్టర్ దగ్గర కూర్చుంటావా, ఏడ కూర్చుంటావో అందరినీ తీసుకొని రా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెవాసులపై పోలీసులు జరిపిన దాడిని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని నెలలుగా దళితులు, గిరిజనులు, అణగారిన కులాలకు చెందిన నిరుపేదలు గుడిసెలు వేసుకుని ప్రభుత్వ భూమి అన్యక్రాంతంగా కాకుండా చూసుకున్నప్పటికీ అధికారులు పలుమార్లు వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. మహిళల్ని కూడా చూడకుండా వారిపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పేదల పక్షాన సిపిఎం పార్టీ నిలబడి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నప్పటికీ కావాలనే కొందరు భూ కబ్జా కోరులు, రియల్ వ్యాపారులు, సంఘ విద్రోహక శక్తులుగా మారిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా పోలీసుల తీరు మార్చుకోకపోతే మానవ హక్కుల చట్టాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గునిగంటి రాజన్న, ఆకుల రాజు, సిపిఎం కౌన్సిల్ భానోత్ సీతారాం, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా నిన్న 255 ప్రభుత్వ సర్వే నెంబర్ లోపల గత 6 మాసాలుగా గుడిసెలేసుకొని జీవిస్తున్నటువంటి నిరుపేదలపైకి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తొలగింపు కోసమని వెళ్ళటం, ఆ వెళ్ళిన సందర్భం లోపల ఇప్పటికే 4 సార్లు తొలగించారు. మరొకసారి తొలగించడానికి వచ్చినప్పుడు ప్రజలు, మహిళలందరూ కూడా పోలీసును, మున్సిపల్ అధికారులను వేడుకునే సందర్భం లోపల
ఘర్షణ నెపంతో ఇవాళ నిన్న విపరీతంగా మహిళల మీద లాఠీ చార్జీ దెబ్బలు కొట్టడమే కాకుండా ఒక 10 మంది మహిళల మీద కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది. దీని పూర్వపరాలు ఒక్క విషయం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలియజేయదలుచుకున్నాం. వాస్తవంగా ఒక మహిళకు నిన్న బాగా దెబ్బలు తగిలితే స్పృహ తప్పి పడిపోయి ఆ మహిళ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది అని చెప్పి ప్రజలందరూ ఆందోళన చెందే క్రమంలో వాళ్ళ ఇల్లు తీస్తున్నప్పుడు కొంత గీసులాట జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని సంఘ విద్రోహ శక్తులు, రియల్ ఎస్టేట్ యొక్క మనుషులు లేదా ఇతరుల ప్రైవేటు సైన్యం ప్రోత్సాహంతో దూరం నుంచి రాళ్ళేశారని చెప్తున్నారు. నిజంగా 6 మాసాల కాంచి మేము అక్కడ ఉన్నాం, 5 నెలల కాంచి ఏ ఒక్కనాడు పోలీసు మీద ఘర్షణ పడి అధికారాన్ని రాజ్యంతో కొట్లాడేటువంటి సిద్ధాంతం మా పార్టీది కాదు. వేడుకున్నాం, బతిలాడినాం, దెబ్బలు కొడితే పడ్డాం. గతంలో కూడా అనేక చిత్రహింసలకు గురయ్యాం తప్ప మేము ప్రజలు పోలీసులను కొట్టేటువంటి పార్టీ మాది కాదు. అటువంటి ప్రోత్సాహం మా వైపు ఉండదు. అయితే ప్రతిఘటన లోపల అడిగే దాంట్లో, బతిలాడే దాంట్లో జరిగినటువంటి గీసులాట ఒక పక్క జరుగుతూ ఉంటే అప్పటికే రియల్ ఎస్టేట్ మాఫియా మనుషులు గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. జనంలో చేరి విధ్వంసం సృష్టించాలని దాంట్లో భాగంగా దూరం నుంచి కొన్ని రాళ్ళు వేశారు. ఇవాళ వీడియో క్లిప్ నుంచి అంటా ఉన్నారు, ఈ 10 మంది మహిళలు అగ్రభాగాన ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, వేడుకుంటా ఉన్నారు. ఇది జరుగుతున్న తీరు. దూరం నుంచి రాళ్ళు వచ్చాయి అంటున్నారు. ఆ రాళ్ళు వేసింది ఎవరో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ వీళ్ళను మీరు అరెస్ట్ చేయడమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళలతో పాటు వీళ్ళందరినీ కూడా మన నిన్న పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విపరీతంగా దెబ్బలు కొట్టారు. ఒకటే అడుగుతున్నాం, ప్రజాస్వామ్యం లోపల ప్రజల తమ హక్కుల కోసం అడిగేటువంటి హక్కు ఉంది. ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి అది. ప్రభుత్వాలు నెరవేర్చలేనప్పుడు వాళ్ళ కోరికలను ప్రజలు ఆందోళన చేస్తారు. అది ప్రభుత్వ స్థలం కాబట్టి అది ప్రజలకు దక్కాలని చెప్పి 6 మాసాల కాంచి ఇవాళ గోడు దిక్కు లేనటువంటి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. మరి దాని మీద ఇంత ఉక్రోషంతో దెబ్బలు కొట్టడమే కాకుండా మహిళలని కూడా చూడకుండా రాత్రి 9-9:30 దాకా మీ దగ్గర ఉంచుకొని 10 గంటలకు మేజిస్ట్రేట్ ముందట మరి ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపడం అనేది అమానుషమైన చర్య. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం మేము అంటున్నాం ఒకటే, పోలీసులు మీరు పై అధికారుల పేరు పెట్టి కింద పోలీసు అధికారులు చాలా విచక్షణారహితంగా ప్రజల మీద అమానుషమైన. నంద్యాల జిల్లా చాగల్లమరి గ్రామంలో గురు పూజోత్సవం సందర్భంగా శ్రీ సాయినాథుని సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవస్థానంలో సాయిబాబా సన్నిధిలో విశేష పూజలు జరిపామని ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ అన్నారు. భక్తులు అనేక మంది సాయిబాబా సత్యవ్రతంలో పాల్గొన్నారు. శ్రీ సాయిబాబాకు ప్రత్యేక పూజలతో పాటు శ్రీ షిరిడి సాయి సత్యవ్రతము పూజా కార్యక్రమాలు జరిపించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎన్నికైన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన నివాసంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈటెలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఓకే సార్ ఆనందిట్రా సాయిదా ఒక్క గురుబాయ్ రా అన్న ఇటు జరగండి కొంచెం జరగండి జరగమ్మా కొంచెం జరగ కొంచెం జరగండి ఇంకా జరగండి ఓకే సార్ चलो फोन आप ओके अన్న इसको भरत फोटो इसको जरगाला ओके सर మచిలీపట్నంలో ఇనుకుదురు పోలీస్ స్టేషన్ ఎదురు ఉన్న మెయిన్ రోడ్డు మీద దళిత సంఘాల నాయకులు బైఠాయించారు. స్వర్గీయ రంగా జయంతి సందర్భంగా శివగంగా సెంటర్లో రంగా విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం డీజేలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్ అద్దాలను పగలగొట్టి శారదానగర్లోని అంబేద్కర్ విగ్రహంపై కర్ర విసిరాడు. దీనితో ఆగ్రహించిన దళిత సంఘం నాయకులు నిరసనగా ఇనుకుదురు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సంఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులను శిక్షించేంత వరకు ధర్నా నిర్వహిస్తామని వారు పట్టుబట్టారు. పోలీసులు దళిత సంఘ నాయకుల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బందరు డీఎస్పీ మాధవరెడ్డి దళిత సంఘం నాయకులతో చర్చలు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడివరంలోని కోమరగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐపోలవరం మండలం కోమరగిరి వద్ద 216 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఒక మోటార్ సైక్లిస్ట్ ఒక కారును తప్పించబోయి మరొక కారును ఢీకొట్టాడు. దీంతో సంఘటనా స్థలంలోనే మోటార్ సైక్లిస్ట్ మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు నిమ్మకాయల కొత్తపల్లి గ్రామానికి చెందిన దోనిపాటి రాజాగా గుర్తించారు. అనాథవరంలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్న ఇతడు యానా నుండి అనంతారం వస్తుండగా ఈ ఘటన జరిగింది. నాగాలాండ్ లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీమాపూర్లోని చుముకేడిమా ప్రాంతంలో భారీ వర్షంతో రోడ్డుపై వాహనాలు ఆగగా కొండ చెరలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా భారీ బండరాలు వచ్చి 3 కార్లపై పడ్డాయి. రాళ్ల దెబ్బకు ఓ కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో 2 చనిపోగా 3 పరిస్థితి విషమంగా ఉంది. వెనక కారులో ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
జల్సాల కోసం దొంగతనాలు ముగ్గురిని అరెస్ట్ చేసిన పెద్దపల్లి డీసీపీ 2 లక్షల విలువైన గోల్డ్ సిల్వర్ ఆభరణాల స్వాధీనం. అమెరికాలో మంత్రి ఎర్రబెల్లికి ఘన స్వాగతం. ఆయన బస చేసే హోటల్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లిన పలువురు ఎన్ఆర్ఐలు. దేశ భవిష్యత్తు బహుజనుల మీదే ఆధారపడి ఉంది. మందనిలో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణలో అల్లం నారాయణ. కక్షపూరితంగా తన భూమి తనకు చెందకుండా చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డిపై తోటకూర లక్ష్మి వజ్రేష్ యాదవ్ ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.